సుందరం శర్మ గారు నమస్తే. నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. చాలా రోజు మీరు పిలవకపోతే మేమేం చేస్తాం సార్. పిలుస్తాం. ఇంకా పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది కాబట్టి రోజు ఉండేదే. ఏంటి సార్ మీ పార్టీ నుంచి వలస వెళ్ళడం అనేది, మీ పార్టీ ఓడిపోతుంది అనే ఒక ఇంప్రెషన్ రావడంతో అధికారంలోకి వచ్చే పార్టీ వైపు వెళ్దామని వెళ్తుండొచ్చు అనేది ఒక పాయింట్. అది కారణమా, ఇంకేదైనా కారణమా? అధికార పార్టీ నుంచి నాయకులు వలస వెళ్ళడం అనేది అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం కాదా? సార్, మీకు లక్ష్మణ్ గారికి, రవి గారికి, మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. ఎన్నికలు వచ్చినప్పుడు డెఫినెట్ గా రాజకీయ పార్టీల్లో అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు అనేటువంటిది జరుగుతూ వస్తాం సార్. ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడ వస్తా ఉంది అని చెప్పంటే, ఆంధ్రప్రదేశ్ లో వచ్చినప్పుడు రెండు పార్టీలే ఉండటంతో నేచురల్ గా ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి అనేటువంటిది ఇంతకుముందు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరుగుతూ వచ్చింది. తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు ఆల్మోస్ట్ ఆయనతో పాటు 10 సంవత్సరాలు ఎప్పటి నుంచో ఆయనతోటి సేల్ అయినటువంటి వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. వాళ్లే పోటీ చేశారు. గెలిచినటువంటి వాళ్ళందరూ వాళ్ళే, కొంత అటు ఇటుగా ఓడిన వాళ్ళు కూడా వాళ్ళు. అయితే 2019కి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి కొంతమంది వచ్చిన మాట వాస్తవం. వాళ్ళందరూ కూడా సరే, ఆయన కూడా కొంత ఎప్పుడైతే 23 మందిని శాసనసభ్యుల్ని ఆ రోజున తీసేసుకోవటం, వాళ్ళలో 4 మంత్రులను చేసిన తర్వాత ఆయన కూడా కొంత మార్పు చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన ఇందాక చెప్పినటువంటి ముఖ్యంగా నెల్లూరు జిల్లా, మనం ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు కానీ కొంతమంది ఆ రోజున వచ్చి అన్నా మేము చేరతాము అది ఇది అని అడగటం ఆయనతో. సరే, ఇక మరీ పట్టుదలగా పోకుండా ఆయన కూడా కొంత నిజమే కదా వాళ్ళు వచ్చారు అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం. ఏదైనప్పటికీ కూడా ఒకటి మాత్రం ఏంటంటే, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఆయారాములు గయారాముల మీద ఆధారపడి పార్టీని, అంటే చంద్రబాబు గారి సమయం నుంచి చెప్తున్నాను సార్. ఆయన చంద్రబాబు గారు ఈ మొదటిసారి నుంచి ఆయన 99 ఎన్నికల దగ్గర నుంచి కనుక మనం చూస్తే ఈ అయారాములు గయారాములు నమ్ముకుని పార్టీని చేశాడే తప్ప ఏ రోజున కూడా ఆయన కొత్తగా తనతోటి ఇప్పటిదాకా పనిచేసినటువంటి వాళ్ళు, పార్టీకి అన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళని ఆయన తక్కువగా గుర్తు పెట్టుకుంటాం కూడా మనం చూసాం. అందుకే ఆయన ప్రతిసారి ఎన్నికల ముందు కూడా ఏమని చెప్తారంటే, ఈసారి కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తాను, లాస్ట్ టైం నన్ను గెలిపించారు, నిజమే, నేను ఏదో పరిపాలన చేయబోయి మీ అందరిని మర్చిపోయాను అని ప్రతిసారి ఇదే డైలాగ్ ఉంటున్నాయి. అయితే మొత్తం మీద తర్వాత ఆయన ఎవరో ఒకళ్ళు చేరడం, నాకు బాగా మీతో చెప్తాను, 2014లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి 60 మంది అభ్యర్థులు ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాత్రికి రాత్రి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి కూడా ఆయన సీట్లు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి. అయితే ఆ రోజున ఆయన చూసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ తీసేసుకోవటం అనేటువంటిది కూడా మనం చూసాం. అయితే ఇవాటి రోజున ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు వెళుతున్నటువంటి వాళ్ళ గురించి కనుక మనం చెప్తే, ఎవరు అసలు ఎందుకు వెళ్తున్నారు అనేది కనుక మీరు చూస్తే, ఆల్మోస్ట్ 7-8 నెలల నుంచి వాళ్ళ పేర్లు బయట వినపడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఆయన వాళ్ళ నాన్నగారు వసంత నాగేశ్వరరావు గారు బయటకు వచ్చి మీడియా పెట్టి కొన్ని మాట్లాడటం, ఆ తర్వాత నేను బయటకు వచ్చి లేదు లేదు మా నాన్నకి నాకు అనుకోవటం, ఇట్లాంటివన్నీ చాలా జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయనకు సీటు రాదు అనేటువంటి విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. ఆయనే వెళ్ళిపోయి టీడీపీతో మాట్లాడుకుంటున్నాడు. దేవినేని ఉమా గారు ఆయన మీద ఏం మాట్లాడాడు కూడా మనం చూసాం. ఆయన ఇసుక ఎక్కడి నుంచి కొల్లగొడుతున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఈ రకంగా ఆయన మొత్తం చెప్పేశాడు. నేను ఇవాళ చంద్రబాబు గారిని అడిగేది ఏంటంటే, మొన్న ఎక్కడో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మా పార్టీలో పోటీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా స్మగ్లర్లని, వాళ్ళని వీళ్ళని. మరి ఇప్పుడు ఈయన గురించి ఆయన చెప్పిన దానికి మరి ఇవాళ ఆయన పార్టీ టికెట్ ఇస్తే మరి ఏ రకమైనటువంటి మెసేజ్ చంద్రబాబు గారి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నాడు అనేది మనకు కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆనం నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చాలా పెద్ద మనిషి, నో డౌట్. ఆయన చాలా ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన యొక్క ప్రాబ్లం ఏంటి? ఆయనకేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాబ్లం కాదు, ఆయనకి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఒక ప్రాబ్లం, ఆ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళతో వస్తున్నటువంటి. అయితే ఇక్కడ ఏంటంటే, అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ముఖ్యంగా నాకు ఉన్నంత మటుకు ఇవాళ నెల్లూరు జిల్లా వరకు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, నేను బాగా అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే సార్, వైఎన్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారులో ఒక గొప్పతనం ఏంటంటే, తనతోటి అంటి పెట్టుకున్న వాళ్ళని మీరు ఎన్ని అన్నా ఏం చేసినా ఆయన వదిలిపెట్టారు. ఎందుకని చెప్పారంటే, నాతో అంటి పెట్టుకున్నాడు ఏంటి అని. ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్, అతను చాలా ఎప్పటి నుంచో, నిజానికి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఓడించారు అనేటువంటిది చాలా సార్లు ఆయన చెప్పాడు, మనం కూడా చూసాం. నిజానికి ఆయన గెలవాలి అక్కడ, కానీ ప్రజారాజ్యం పార్టీ గెలిచిందండి. ఆశ్చర్యకరం, ప్రజారాజ్యం పార్టీ శ్రీధర్ రెడ్డి గారు గెలిచారు. ఆయన లేరనుకుంటా ఇప్పుడు, ఆయన గెలిచారు. అంటే ఏ రకంగా అంటే వీళ్ళు ఓడించడం అనేటువంటిది ఒకటి చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన
జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కావాలి, మన అందరినీ అంటిపెట్టుకోండి అని చెప్పారు. వేమిరెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించారు, చాలా చక్కగా చేశారు. ఇందాక చంద్రబాబు గారు ఒక మాట అన్నారు వేమిరెడ్డి గారి గురించి అన్నారు, అజాత శత్రువు అని. 100% దాంట్లో ఎవరు ఆయన డిస్ప్యూట్ చేయరు కూడా. వేమిరెడ్డి గారు చాలా మంచి ఆయన, చక్కటి ఇది ఉంది, అన్ని ఉన్నాయి, రాజ్యసభకి వెళ్ళొచ్చారు. అటువంటి వాళ్ళు కొంత సంయమనం పాటించి పార్టీ వాళ్ళని పోటీ చేయమన్నప్పుడు చేయాలే తప్ప, నాకు వాళ్ళకి ఇవ్వండి సీట్లు, వీళ్ళకి ఇవ్వండి సీట్లు, ఇవన్నీ ఒక అభ్యర్థి ఇంకా మిగతా మొత్తం అప్పచెప్పమనేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ రోజు. ఎందుకని చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన చూసి ఓట్లు పడతాయే తప్ప మనం ఈ క్యాండిడేట్ రికమెండ్ చేసి ఆయన క్యాండిడేట్ రికమెండ్ చేస్తే పడవు. అటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి గారైనా ఆనంద్ గారు కూడా తొందరపట్టం కానీ, లేకపోతే ఆమె శ్రీదేవి గారు ఆమె విషయంలో ఎమ్మెల్సీ రోజు క్లియర్ గా చెప్పింది, సీట్ ఇవ్వను అని చెప్పేశారు. ఆయన సీట్ ఇవ్వను అని చెప్పారు అని చెప్పారని బయట అంతా ప్రచారంలోకి వచ్చేసి. కానీ ఆయన ఏమన్నారు, అమ్మా నీకు సీట్ ఇవ్వడానికి కుదరదు, కానీ ఏదో రకంగా పార్టీలో నేను చేస్తాను అన్నారు. అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయనే చెప్పాడు, అన్నా నీకు సీట్ ఇవ్వడానికి కుదరదు, నీకేం కావాలో చెప్పు, పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, నీకు నేను చేస్తాను అని చెప్పాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇంతకు మించి ఏ నాయకుడు ఏం చేస్తారు. కానీ వీళ్ళు బయటకు వెళ్ళారు. మరి వాళ్ళు చంద్రబాబు గారి దగ్గర చివరిగా చెప్పేస్తున్నారు సార్, చంద్రబాబు గారి దగ్గర ఈ శ్రీదేవి గారికి ఏమైంది కూడా నాకు వచ్చిందా? ఇక్కడ జరుగుతుంది అన్నమాట. చంద్రబాబు గారు మోసం చేస్తారు. ఎట్లా మోసం చేస్తాడంటే, టెంప్ట్ చేస్తాడు, పాపం ఎగ్గొడతాడు, ఎగదోస్తాడు. ఇంకా ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు అయితే ఇక చెప్పక్కర్లా, రేపు పొద్దున్న నువ్వు వచ్చేసేయి, అసలు నువ్వు చాలా ఇంద్రుడివి చంద్రుడివి అంటాడు. నేను ఇది ఒక్క ఉదాహరణ మీకు చెప్తా. మా పార్థసారథి గారు మినిస్టర్ గారు, ఇప్పుడు మన ఎక్స్ మినిస్టర్ గారు, ఆయన కేసు, ఆయన మీద అదేదో ఇంపోర్ట్ కి సంబంధించినటువంటి ఒక కేసు ఉండేది, ఈడీ కేసు, ఈడీలో డిఆర్ఐ కేసు అనుకుంటున్నాను గుర్తున్నంత. ఎలక్షన్ రాగానే అది రాసేవాళ్ళు అండి ఈనాడు ఆంధ్రజ్యోతిలో. ఎలక్షన్ వస్తుందంటే అది రాసేవాడు. అసలు దట్ ఈస్ నథింగ్. ఆ కేసు నాకు, నేను ఏమి ఆయన అడ్వకేట్ కాదు, ఏమీ కాదు, కానీ అసలు ఆ కేసు చాలా చిన్న కేసు, కానీ ఎలక్షన్ టైంకి అది రాస్తారు. అంటే ఏంటి మరి ఇవాళ ఏమైంది అంటే, నేనేమో చెప్తున్నానంటే, వీళ్ళందరూ సీనియర్ లీడర్స్. నా పాయింట్ ఏంటంటే, మీకు ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు, బట్ బయట నుంచి చూస్తున్న పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్న వరకు వైసీపీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు లాయల్టీ గురించి మాట్లాడితే, లాయల్గా ఉన్న వాళ్ళు కూడా దూరం అయ్యారు. మీరు అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్తున్నారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు స్టార్టింగ్లో ఉన్న 6 మంది నాయకులు ఆయన ఒకరు, ఆయన వెళ్ళిపోయారు. మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కోర్ టీంలో ఉన్నారు, కోటరీలో ఒకరిగా ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన ట్రబుల్ షూటర్గా ఉన్నారు మీ పార్టీలో. సో అటువంటి వాళ్ళు కూడా వెళ్ళడం అనేది డెఫినెట్గా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ కదా. అన్ని క్వశ్చన్లు ఒకేసారి. రెండే క్వశ్చన్. మొదటి క్వశ్చన్ కి, మా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి లాగానే మా పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా. నేను హరిరామ జోగయ్య గారు అబ్బాయి వచ్చి జాయిన్ అయిపోయాడు కదా, అట్లాగే గొల్లపల్లి సూర్యారావు గారు వచ్చి జాయిన్ అయిపోయాడు కదా. ఇట్లా మా పార్టీలోకి వస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళని గురించి ఒక్క మాట చెప్పాలి. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ నాని గారు వచ్చారు కదా, వాళ్ళందరూ ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అంటున్నారు. చంద్రబాబు గారు ఏమన్నారు తెలుసా, ఇంకా వేమిరెడ్డి గారు కూడా వచ్చేసారు, ఆనంద్ గారు వచ్చేసారు, కోటరెడ్డి గారు వచ్చేసారు, కాబట్టి నెల్లూరులో గెలుస్తున్నాం అంటున్నాడు. అంటే ఈయన 0, వాళ్ళు వస్తే రేపు పొద్దున ప్లస్ అంటున్నాడు. అంటే ఈ 0 అంటాడు ఆయన, చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ వీళ్ళందరూ కూడాను చంద్రబాబు గారు ఈ మాట చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఏమంటున్నారు, మా పార్టీలోకి వచ్చేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ స్టార్ హీరో, ఆయన చూసి మేము వస్తున్నాము అంటున్నారు. కానీ ఈయన ఏమంటున్నాడు, వాళ్ళందరూ వచ్చారు కాబట్టి నన్ను మోస్తే నేను 0 నుంచి హీరోని అవుతాను. ఒక చిన్న పాజ్. చేగొండి సూర్యప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అంటే, చేగొండి సూర్యప్రకాష్ రెడ్డి నాన్నగారు జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలంటున్నారు. కేశినేని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అంటే, కేశినేని నాని గారు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు దిగిపోవాలంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అన్నదమ్ముల్ని పోల్చట్లేదు నేను, ఎందుకంటే నా పార్టీలోకి వచ్చిన వాడు ఇప్పుడు వేమిరెడ్డి గారు వచ్చారు. వేమిరెడ్డి గారితో పాటు ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళ గురించి నాకంటే వాళ్ళు ఎవరో తెలియదు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అంతమటికే. ఇప్పుడు హరిరామ జోగయ్య గారి గురించి క్లియర్, ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, ఆయన కాపు జాతి నాయకుడు సార్, కాపు నాయకుడు, మంచి నాయకుడు ఆయన. ముద్రగడ గారు కూడా వాళ్ళందరూ క్లియర్ గా పవన్ కళ్యాణ్ కోసం నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారో పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు పార్టీలో చేరట్లా, ఏ పార్టీలో చేరట్లా. ఎవరు, హరిరామ జోగయ్య గారు పెద్ద ఆయన అయిపోయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం గురించి పోగొట్టడం గురించి చెప్పట్లేదు. ఇప్పుడు నా పార్టీలో లేనటువంటి వాళ్ళు నన్ను ఎన్నైనా కట్టారు, ఇప్పుడు నన్ను దిక్కేటువంటి వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ మా పార్టీలోకి వచ్చేటువంటి ఎవరైనా ఏమంటున్నారు, జగన్ గారు హీరో అనుకుని వస్తున్నారు. కానీ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు మన పార్టీలో గెలుస్తున్నాము అంటున్నారు. అంటే ఏంటి, నేను 0, వాళ్ళు వచ్చారు కాబట్టి హీరోని అవుతాను అంటున్నారు. మేమేం చెప్తున్నాం అంటే, మా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు మా జగన్ గారిని హీరో అని చెప్పని వస్తున్నాము అంటున్నారు. అది తేడా నెంబర్ 1. నెంబర్ 2, కోటంరెడ్డి గారైనా, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, కోటంరెడ్డి గారైనా, లేకపోతే ఇంకొక అనిల్ కుమార్ యాదవ్ గారైనా, మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారైనా,
వీళ్ళందరూ కూడా 100% నో డౌట్ వాళ్ళందరికీ జగన్ గారి మీద మంచి ఇది ఉన్నటువంటిది సార్. అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. నేను ఈ రోజు కోటమిరెడ్డి గారిని నేను ఫస్ట్ డే అని చెప్పాను, నువ్వు మోసపోతున్నావు, అనవసరంగా నీ రాజకీయ జీవితం స్పాయిల్ చేసుకున్నావు అని చెప్పాను. ఫస్ట్ డే నేను మాట్లాడింది దాంట్లో. కోటమిరెడ్డి గారిని నేను కూడా ఒక్కటి అడుగుతా, ఆయన పని చేశాడు, అన్ని చేశాడు, ఆయన ఎందుకు బయటికి వెళ్ళాడు? మినిస్ట్రీ దొరకలేదని బయటికి వెళ్ళాడు. అది బాహాటంగా అందరికీ నెల్లూరు జిల్లాలో చెప్పేది అది. ఆయన ఎప్పుడైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మినిస్ట్రీ ఇచ్చారో ఈయన ఆపుకోలేకపోయాడు. ఎందుకంటే ఇది కష్టం అవుతుంది. ఆశ అంటే ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఉన్న అత్యాశ మనని దెబ్బతీస్తారు. అది ఒకప్పుడు రాజకీయంగా కూడా దెబ్బతీస్తుంది. అది కోటమిరెడ్డి గారు, అంతే తప్ప ఆయన యొక్క పర్సనాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్ లీడర్ కి ఆశ ఎందుకు ఉండదు సార్? ఉంటది, మరి పార్టీ నాయకత్వం కన్విన్స్ చేయాలి కదా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వచ్చారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు ఉన్నారు? ఎవరికి మంత్రి పదవి వచ్చింది? ఎవరు ఎలిజిబిలిటీ ఉంది? ఆ మాటకు వస్తే ప్రసన్న రెడ్డి గారు కూడా. మీరు అన్నది ఇప్పుడు ఎవరు వస్తే ముందు సీట్ ఇచ్చారు, ఎవరు వస్తే ముందు మినిస్టర్ అయ్యారు అనేటువంటి దాని మీద నేను ఒక్కటి మాత్రం చెప్తాను. మనం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళకి అదృష్టం బాగుంటే తక్కువ ముందు వస్తారు, కొంతమంది లేట్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ భారతరత్న జరుపుకుంటున్న పివి నరసింహారావు గారు చివరికి సీటు లేదు అని చెప్పి పంపించేస్తే హైదరాబాద్ వచ్చేసి తెల్లారి 4 గంటలకు అటు ఇటు ఆదర్శ నగర్ తిరగబోతుంటే తీసుకుని వెళ్ళిపోయేసేసి ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఇది ఇవన్నీ కాదు నేను చెప్పాను. అట్లాగే ప్రణబ్ ముఖర్జీ గారు రాజీవ్ గాంధీని ఎదిరించి బయటికి వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ తర్వాత వచ్చాడు రాష్ట్రపతి అయ్యారు. రాజకీయాల్లోనైనా ఎక్కడైనా సరే ఇది కొంత ఉండాలి. మనకి రాసిన విధిలిఖితాన్ని ముంచలేదు, కానీ నాయకత్వం కన్విన్స్ చేయాలి కదా, నాయకత్వం చెప్పాలి కదా, నాయకత్వం వాళ్ళని అట్టి పెట్టుకునేలా చేయాలి కదా. దట్ ఇస్ ద లీడర్షిప్. ఇక్కడ రెండు ఉంటాయి. వైఎన్ఆర్ గారు మీరు అన్నది కరెక్టే. నాయకత్వం అయినా ఎవరమైనా కూడా కొంతవరకు చెప్పగలుగుతాం. ముఖ్యంగా కోటమిరెడ్డి గారి విషయంలో, ఆ నెల్లూరు జిల్లా విషయంలో నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ వాళ్ళ రాజకీయ జీవితాలని నేను ఇప్పటి వరకు నా అనాలిసిస్ నా ఇదిలో వాళ్ళ యొక్క రాజకీయ జీవితాలని ప్రణంగా పెట్టాను. నా వరకు అయితే ఆనందంగా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు రేపు గెలిచినా ఓడిపోయినా ఏమైనా కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆయన చాలా ఏళ్ల పాటు చేశారు. భీష్మాచార్య ఆయనది అయిపోయింది. కానీ కోటమిరెడ్డి లాంటి వాళ్ళు మాత్రం మేడ్ ఎ బ్లండర్ ఇన్ దేర్ పొలిటికల్ లైఫ్. అందులో అనుమానం ఏమీ ఎక్కడ. చంద్రబాబు నమ్ముకుని వెళ్తారంటే ఎవరన్నా అంటే నేనేదో ఆయన తప్పు పట్టట్లేదు సార్. చంద్రబాబు గారిని నమ్ముకుని నేను ఇక్కడ దాకా వచ్చాననేటువంటి ఒక లీడర్ని నేను చూపించండి. నాకు 40 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను. 40 ఏళ్ల నుంచి చంద్రబాబు గారిని నమ్ముకున్నాడు, ఇన్నేళ్ల పాటు ఇట్లా వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారిని చూపించవచ్చు, కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూపించవచ్చు. ఆయనే చెప్తున్నాడు అన్న నీ గెలవు అయినా నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆ మాట చంద్రబాబు గారు ఎప్పుడన్నా అన్నాడా? వదిలిపారేశాడు. వాళ్ళే చెప్తున్నారు కదా. మరి ఇవాళ శ్రీదేవి ఏమైంది? నేను ఇప్పుడు ఒక్కడే చెప్తున్నా, మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఏ బ్లండర్ ఇన్ ద పొలిటికల్ లైఫ్. నెంబర్ 2 నేను ఇప్పటికీ నేనేదో పొలిటికల్ గా అంటే వాళ్ళు ఇది కాదు సార్. ముఖ్యంగా నెల్లూరు జిల్లా అయితే మిగతా చోట్ల ఎక్కడా మీకు ఇది లేదు. ఇవాళ వసంత కృష్ణ ప్రసాద్ గారితో ఎప్పుడో వెళ్ళిపోతాడనేది అందరికీ తెలుస్తారు. మాకు ఆ ఊళ్ళోనే చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్తారు. జంగా కృష్ణమూర్తి గారు సార్, జంగా కృష్ణమూర్తి, శ్రీనివాసులు రెడ్డి గారు సార్, శ్రీనివాస్ రెడ్డి గారి పేరు కూడా వినపడింది. నాకు అరగంట ఇవ్వాలి, మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం, అరగంట ఇవ్వాలా సార్? ఒక్క నిమిషమా ప్లీజ్. ఆయన కొంచెం ఒక్క నిమిషం మాట్లాడారు. ఇప్పుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు సార్. నేను ఒక్కటి అడుగుతాను సార్, వాళ్ళ ఫ్యామిలీకి రాజకీయంగా ఈ రోజు వరకు నెల్లూరులో తిరుగు లేకుండా ఉందా లేదా? ఆల్మోస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు నిజానికి తెలుగుదేశంలో చేస్తారా సార్ మాగుంట గారు? సార్ నేను మాట్లాడుతున్నాను కదా సార్. ఆ రోజు ఉదయం పేపర్ ని తెలుగుదేశం నుంచే వచ్చారు మీ దగ్గరికి. ఒకే సెకండ్ మధ్య నిషేధం తీసుకుని వచ్చేసి వాళ్ళ పేపర్ నేను వాళ్ళని ఇబ్బంది పెట్టేసేసి అది గతం సార్. 2019 వరకు తెలుగుదేశంలోనే ఉన్నారు కదా. అంటే సార్ వైఎన్ఆర్ గారు తెలుగు సినిమాలు చూస్తుంటారు వాడు ఏదో చేస్తాడు, యాక్సిడెంట్ చేసి పోయిన వాళ్ళందరితో మీకు నష్టం లేదు అంతే కదా? ఏమీ ఇబ్బంది లేదు సార్. రఫీ గారు చేస్తున్నది పొలిటికల్ బ్లండర్. రఫీ గారు